మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ నేడు గుంటూరుకు రానున్నారు. అరెస్ట్ అయి జైల్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబానికి భరోసా నింపేందుకు నేరుగా రంగంలోకి దిగారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటికి చేరుకుంటారు. జగన్ టూర్ నేపథ్యంలో గుంటూరు పరిధిలో సెక్షన్ 30 అమలులో ఉంది. ఈ నేపథ్యంలో ర్యాలీలు, సమావేశాలు నిషేధం అంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జగన్ గుంటూరు పర్యటనపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వీరస్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. వైశాలి, ఈరోజు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరులో పర్యటించనున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి ఘటనలో మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శకి విచ్చేస్తున్నారు. దీనిలో భాగంగా చూసుకున్నట్లయితే మాత్రం ఎక్కడైతే కారు ధ్వంసం చేశారో అదేవిధంగా కారుని దగ్ధం చేశారు. అదేవిధంగా అక్కడ ఉన్న ఇంట్లో కూడా అద్దాలని వాటన్నింటినీ ధ్వంసం చేశారు. వాటిని కూడా పరిశీలన చేస్తారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల పరామర్శతో పాటు దీంతో చూసుకున్నట్లయితే మాత్రం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి దాడులు పాల్పడలేదు. కేవలం ఇంటి మీదకి దాడులు పాల్పడ్డారని చెప్పేసి ఇప్పటికే ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా వైసీపీ మాత్రం నిన్న నేతలు కూడా కొంతమంది కూడా కుటుంబ సభ్యుల్ని పరామర్శ చేశారు. కానీ ఇలాంటి వాతావరణం సృష్టించినందుకు మాత్రం తప్పనిసరిగా మూల్యం చెల్లించుకో తప్పదు అని చెప్పి ఒక సంకేతం కూడా చెప్పనున్న పరిస్థితి నెలకొంది. అదే విధంగా చూసుకుంటే మాత్రం ఈ రోజు ఒకవైపు నుంచి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన చేస్తుంటే ఈ రోజు మాత్రం పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. పోలీస్ యాక్ట్ 30 ప్రకారం మాత్రం ఏదైతే ఉందో సభలు, సమావేశాలు, ర్యాలీలు కూడా నిర్వహించకూడదని ఇప్పటికే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో ఇప్పుడు పర్యటనలో మాత్రం జనమంతా గుమిగూడి మాత్రం హంగామా సృష్టిస్తే మాత్రం తప్పనిసరిగా కేసులు నమోదు చేస్తామని ఇప్పటికే పోలీస్ యంత్రాంగం వెల్లడించింది. దీనిలో భాగంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికే వాళ్ళ ఇంటి వద్దకు మాత్రం ఏదైతుందో మాజీ హోంమంత్రి సుచరిత, అదేవిధంగా ఇతర మాజీ మంత్రులు కూడా ఇప్పటికే వాళ్ళ ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి నివాసం నుంచి గుంటూరుకు మాత్రం ఏదైతుందో రోడ్డు మార్గాన్ని విచ్చేస్తారు. దాదాపు 3 గంటల పాటు ఇక్కడ వాళ్ళతో కలిసే అవకాశాలు ఉన్నాయి. ఫ్యూచర్ గా ఏం చేయాలి, భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, ఈ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇప్పటికే రాజమండ్రి జైల్లో ఉన్నారు కాబట్టి నల్లపాడు పోలీసులు కూడా కస్టడీ పిటిషన్ 5 రోజులు వేశారు ఇవ్వాలని. కానీ ఇప్పుడు మాత్రం ఇటువైపు చూసుకుంటే మాత్రం మాజీ మంత్రి అంబటి రాంబాబు తరఫున మాత్రం ఏదైతే ఉందో బెయిల్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఇది కూడా సందిగ్ధంగా నెలకొంది. వీటన్నిటిని కూలక్షణంగా పరిశీలించిన తర్వాత ఈ రోజు మాజీ మంత్రి ఏదైతే ఉందో అంబటి రాంబాబు విషయంలో మాత్రం బెయిల్ వస్తుందా లేదన్నది ఆసక్తి నెలకొంది. ఒకవైపు నుంచి చూసుకుంటే మాజీ సీఎం పర్యటన ఏ విధంగా కొనసాగుతుంది అని చెప్పి ఆసక్తి రేపుంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.